ఈ నెల 28-29 తేదీల్లో జరగనున్న సింహాచలం గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్షించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఇక ఎమ్మెల్యేలు గణబాబు, పల్లా శ్రీనివాసరావు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అమరావతిలోని 2 నియోజకవర్గాలకు టీడీపీ కొత్త ఇన్ఛార్జీలను నియమించింది. అవనిగడ్డకు విక్కుర్తి వెంకట శ్రీనివాసరావు, విజయవాడ పశ్చిమకు బుద్దా వెంకన్నను నియమించారు. ఇక టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రతి ఇంటికి నాణ్యమైన విద్యుత్ ఇవ్వడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్న సబ్స్టేషన్ పనులు అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సబ్స్టేషన్ కోసం 33 సెంట్లను ప్రభుత్వం కేటాయించిందని అన్నారు. పుష్కరాల కోసం మంజూరైన 140 కోట్లతో రాజమండ్రి డ్రైనేజీ వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. లింగంపేటలో 24 లక్షల సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థి యువత విజయమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇది విద్యార్థుల ఐక్య పోరాటానికి దక్కిన విజయమన్నారు. బీజేపీ ప్రభుత్వం గద్దె దిగడానికి తొలిమెట్టన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో రైతుల పొలాల్లో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. బీబీ రామ్జీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల మొక్కలు నాటుతున్నారు. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు. నంద్యాల పట్టణ వ్యవసాయ శాఖ కార్యాలయం ఎదుట ఎంపీఈఓల నిరసన 6వ రోజుకు చేరింది. 12 ఏళ్లుగా 12,000 చాలీచాలని వేతనాలతో బాధపడుతున్నామని ప్రసాద్ తెలిపారు. ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు. కడప జిల్లా దువ్వూరులో విద్యుత్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. యువగళం పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీని మంత్రి నారా లోకేష్ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. పాత పెన్షన్, కోటి బీమా, క్యాష్లెస్ వైద్యం కోరుతున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నేతన్న భరోసా పథకం ప్రకటించినందుకు చేనేత కార్మికులు సంబరాలు చేసుకున్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో స్థల వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. మాజీ మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి అనుచరులపై కేసు నమోదైంది. సివిల్ వివాదమని, రాజకీయ జోక్యం లేదని పోలీసులు తెలిపారు.